హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన హీరో రాజ్ తరుణ్ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, మా ప్రతి వీడియోలో చెప్పే మాట ముందుగా లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. మీకు కంప్లీట్గా చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. రాజ్ తరుణ్ గారిది ఫస్ట్ ఫిల్మ్ అండి, ఉయ్యాల జంపాల. ఈ ఫిల్మ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2013లోనైతే రిలీజ్ అయితే చేశారండి. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ పబ్లిక్ టాక్. ఇంకా రాజ్ తరుణ్ గారి సెకండ్ ఫిల్మ్ అండి, సినిమా చూపిస్తా మామ. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2014లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. మనకి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ హిట్ అండి. రాజ్ తరుణ్ గారిది మూడో ఫిల్మ్ అండి, కుమారి 21F సినిమా పేరు వచ్చేసరికి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2015లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా రాజ్ తరుణ్ గారిది నాలుగో ఫిల్మ్ అండి, సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ మూవీ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. రాజ్ తరుణ్ గారు ఐదో ఫిల్మ్ అండి, ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి వీడో రకం ఆడో రకం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఈ ఫిల్మ్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. రాజ్ తరుణ్ గారిది ఆరో ఫిల్మ్ అండి, ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సెమీ హిట్. మరి ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన ఏడో ఫిల్మ్ అండి, అందగాడు. ఫిలిం పేరే అందగాడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సెమీ హిట్. ఈ ఫిల్మ్ మనకి 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా రాజ్ తరుణ్ గారిది ఎనిమిదో ఫిల్మ్ అండి, రంగుల రాట్నం. సినిమా పేరు వచ్చరికి రంగుల రాట్నం అండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సెమీ హిట్. ఈ ఫిల్మ్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2018లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా తరుణ్ గారిది నైన్త్ ఫిల్మ్ అండి, ఫిలిం పేరు వచ్చరికి మనకి రాజుగాడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ ఫిల్మ్ కూడా 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా రాజ్ తరుణ్ గారిది 10వ ఫిల్మ్ అండి, ఫిలిం పేరు వచ్చరికి మనకి లవర్. ఫిలిం పేరే లవర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2018లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన 11th ఫిల్మ్ అండి, ఫిలిం పేరు వచ్చరికి మనకి ఇద్దరు లోకం ఒకటే. ఓకేనా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మళ్ళీ ఈ ఫిల్మ్ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన 12వ ఫిల్మ్ అండి, ఒరే బుజ్జిగా. ఫిలిం పేరే ఒరే బుజ్జిగా. ఇది ఏంటంటే ఓటీటీలోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్టేనండి. ఈ ఫిల్మ్ మనకి ఏ ఇయర్లో వచ్చిందంటే 2020లోనైతే రిలీజ్ అయితే చేశారండి ప్రొడ్యూసర్లు. ఇంకా 13వ ఫిల్మ్ అండి, పవర్ ప్లే. సినిమా పేరే పవర్ ప్లే. ఇది కూడా ఓటీటీలోనైతే రిలీజ్ చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి. రాజ్ తరుణ్ గారు అల్లరి నరేష్ గారు కలిపి యాక్ట్ చేసిన ఫిల్మ్ వచ్చేసరికి అనుభవించు రాజా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ ఫిల్మ్ ఏ ఇయర్ లో ప్రొడ్యూసర్ రిలీజ్ చేశారంటే మనకి 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇది 14వ ఫిల్మ్ అండి రాజ్ తరుణ్ గారికి. రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన 15వ ఫిల్మ్ అండి, స్టాండప్ రాహుల్. సినిమా పేరే స్టాండప్ రాహుల్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ ఫిల్మ్ ఏ ఇయర్ లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2022లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా రాజ్ తరుణ్ గారు 16వ ఫిల్మ్ అండి, నా సామి రంగా. దీంట్లోని రాజ్ తరుణ్ గారు ఉంటారు, అల్లరి నరేష్ గారు ఉంటారు, అలాగే మనకి నాగార్జున గారు కూడా ఉంటారండి. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఏ ఇయర్ లో రిలీజ్ చేశారంటే 2024లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఇంకా 17వ ఫిల్మ్ అండి, ఇంకా ఈ ఫిల్మ్ పేరు చూసుకున్నట్లయితే పురుషోత్తముడు. ఫ్రెండ్స్, ఇంకా దీని పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే అన్ని ఏరియాల్లో కలిపి యావరేజ్ అండి. ఫ్రెండ్స్, ఇంకా రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన 18th ఫిల్మ్ అండి, తిరగపడరా స్వామి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2024లోనైతే రిలీజ్ అయితే అయిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. రాజ్ తరుణ్ గారు 19th ఫిల్మ్ అండి, ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి భలే ఉన్నాడు. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదన్నమాట. ఫిల్మింగ్ అయితే అవుతుంది, తీస్తున్నారు ఫిల్మ్ అయితే. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూసారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. కంప్లీట్గా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ అ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.